శర్మ గారిని, ధూపదీప నైవేద్య సంఘం అధ్యక్షులు శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారిని, రాష్ట్ర కరణం నియోగ సంఘం అధ్యక్షులు శ్రీ బండారు రాంప్రసాదరావు గారిని, బ్రాహ్మణ సంఘం వరిష్ఠ నాయకులు ఎక్కడ ఏ బ్రాహ్మణ సమస్య వచ్చినా పెద్దన్నగా పాత్ర పోషించే పెద్దలు శ్రీ చింతపల్లి మంగపతిరావు గారులను వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. ఇంకా వరిష్ఠ సిద్ధాంతులు పండితులు వారిని కూడా అయ్యా కుర్చీలు వేయించాలి వెనకాల సిద్ధాంతులు జగన్మోహన్ శర్మ గారు రాలేదా? అటు కూర్చో. వాసుదేవ్ వెనకాల సిద్ధాంతులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. కుర్చీలు అయ్యా క్షణం జాబితా మీ దగ్గర ఉంది కదా, వెనకాల కుర్చీలు వేయండి. నటరాజ్ అన్న మీరు వారిని కూర్చుని పెట్టండి. అయ్యా గాడి చల్లవారు మీరు కూర్చోండి, వేయించండి వాళ్ళు చెప్పండి. పండుగ చదువుతూ ఉంటారు, మీరు చదువుతారు ఎక్కడైతే చెయ్య ఇది అయిపోయినాకనే నేను మాట్లాడతాను. నేను రిక్వెస్ట్ ఎక్కడ ఉండదు నేను వెళ్ళొస్తాను ఏమే ఉన్నాడు నేను పోతాను ఎక్కడ పూర్తి చేస్తాను. రాబోయే శ్రీ ప్లవంగనామ సంవత్సర పండగల నిర్ణయాలను 6 నెలలు, నిన్న 6 నెలలు పూర్తయినాయి, ఇవాళ 6 నెలలు, ఆశ్వయుజ నుండి పాల్గొన మాసం వరకు నేను మా అధ్యక్షులు శ్రీ యాయవరం చంద్రశేఖర్ శర్మ గారు, కార్యదర్శి శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, ఇక్కడ ఆసీనులైన పెద్దలు, బ్రాహ్మణ సంఘ నాయకులు, వరిష్ఠ నాయకులందరి ముందు నేను ఒక సవినయమైన ప్రార్థన చేస్తూ ఉన్నా. అన్న రామన్న, రాంప్రసాద్ అన్న, జగన్ గారు, మంగపతిరావు గారు, ఇంకా కింద ఉన్న పెద్దలు వినాలి. తెలంగాణ విద్వత్ సభ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఇదేం గవర్నమెంట్ సంస్థ కాదు, ఇదేం రాజ్యాంగ ప్రతిపత్తి ఉన్న సంస్థ కాదు. తెలంగాణ బ్రాహ్మణుల్లో సమస్యలు రాకూడదు. పండగల నిర్ణయంలో తెలంగాణలో ఒక పండగల మధ్య సమన్వయం రావాలి. ఒక్కొక్క రోజు కొంత పండగల వల్ల తారతమ్యం వల్ల టీవీ ఛానళ్ళు ఇంతకుముందు లేవు కనుక, సోషల్ మీడియా ప్రభావం గతంలో లేదు కనుక మనకు ఏ విధమైనటువంటి ప్రభావం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా, టీవీ ఛానళ్ళు ఎక్కువ అవడం, ఒక్కొక్క పండగకు 2 రోజులని చెప్పి వాళ్లే ప్రచారం చేస్తూ పనికిరాని వాదనలతో మన పండగల యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గిస్తున్న తరుణంలో
ఒక 15 ఏళ్ల క్రితం నుంచి కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభమైన ఈ దోర్పల విశ్వనాథ శాస్త్రి గారు ఇంకా కొంతమంది పెద్దల సమక్షంలో ప్రారంభమైన ఈ తెలంగాణ విద్వత్సభ అనే సంస్థ మొదటి సంవత్సరం తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య మర్పడగ సంతాన మల్లికార్జున స్వామి దేవాలయంలో నిర్వహిస్తే ఇది ఒక జిల్లాకు పరిమితం కావద్దు, రాష్ట్రమంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజధానిలో అందులో ఒక్క పురోహితులు మాత్రమే కాదు, వేద శాస్త్ర ధర్మ శ్రౌత పండితులందరినీ ఒక వేదిక మీదకి తెచ్చి కేవలం పండగల నిర్ణయం మాత్రమే కాదు, వేద ధర్మశాస్త్ర చర్చలతో సదస్సులతో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పూర్తి స్థాయి ధార్మిక సేవా సంస్థగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఆలయాలు ఆగమాలకు సంబంధించిన సంశయాలు వచ్చినా ఇదొక బహుముఖ పాత్ర పోషించాలన్న సంకల్పంతో మొదటి ప్రయత్నంగా జ్యోతిర్మయ మహాపీఠం దర్శనం ఆధ్యాత్మిక మాసపత్రిక గాయత్రి పీఠంతో ఏర్పాటు చేసిన మొదటి సంస్థ లలిత కళాతోరణంలో మొదటి రోజు సదస్సు, రెండో రోజు రవీంద్ర భారతిలో ఆ సభ ఏర్పాటు చేస్తే ఎంతో విజయవంతంగా ఒక్క సంవత్సరం కోసం మేము చేసిన ప్రయత్నం ఎంతో ఫలితాలు చాలామందితో స్పందన వచ్చిన కారణంగా దానిని పూర్తి స్థాయి సంస్థగా ఏర్పాటు చేద్దామని బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ గారి అధ్యక్షతన పెద్దలందరి సమన్వయంతో ఈ విద్వత్సభను ఏర్పాటు చేసి గత 9 సంవత్సరాలుగా అక్కడే కూర్చున్నారు వేణుగోపాలాచారి గారు. మొదటి సంవత్సరం సభ చేస్తే ఆనాడు వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, వారి పెద్ద నాయకులు. సీఎం గారు స్వయంగా ఫోన్ చేసి తెలంగాణ విద్వత్సభ మా అధ్యక్షులను మమ్మల్ని పిలిచి ఇది గొప్ప ప్రయత్నం, రవీంద్ర భారతిలో మీరు గొప్ప కార్యక్రమం చేశారు అని మమ్మల్ని ప్రశంసించి మా ముందరే వేణుగోపాలాచారి గారే సాక్ష్యం అక్కడ వచ్చారు, పూర్వ కేంద్ర మంత్రివర్యులు. ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చెప్పి ప్రతి సంవత్సరము కూడా రాజీవ్ శర్మ గారు ఆ రోజు, ఈ ఎస్కే జోషి గారు ప్రతి సంవత్సరము పండగల నిర్ణయం వీరు చేస్తే సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఉత్తర్వులు ఇప్పించండి అని వారు ప్రోత్సహించారు. అదే ఉత్సాహంతో రెండవ సంవత్సరం కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారే అవకాశం ఇచ్చి యథావిధిగా ఈ పండగల నిర్ణయం ప్రభుత్వ పరంగా నిర్ణయం కావాలి, గందరగోళం కావద్దని అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం వస్తున్నాం. గత సంవత్సరం గౌరవ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు స్వయంగా అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తీసుకువెళ్తే వారు కూడా చాలా సానుకూలమైన స్పందనతో చాలా చక్కని కార్యక్రమం తెలంగాణ విద్వత్సభ తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందని ఆ రోజు కొండా సురేఖ గారు, అదేవిధంగా శైలజారామయ్య ముఖ్య కార్యదర్శి గారు, అదేవిధంగా దేవాదాయ కమిషనర్ హనుమంతరావు గారు వారి సమక్షంలో రేవంత్ రెడ్డి గారు 15 నిమిషాలు ఈ విద్వత్సభ కార్యకలాపాలను తెలుసుకొని చాలా చక్కని కార్యాచరణ అని చెప్పారు. అయితే ఈ 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ దశాబ్ది మహోత్సవాలను ఇంత ఘనంగా రవీంద్ర భారతి రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఈ 2 రోజుల పాటు కూడా ఈ వైభవంగా ఈ 2 రోజుల కార్యక్రమం నిర్వహిస్తూ పెద్దలందరినీ ఈ సదస్సుల ద్వారా నిర్వహించాలని చెప్పి నిన్నటి ఉదయం నుంచి ఈ సాయంత్రం దాకా మరికొద్ది సేపట్లో ఒక 13 మంది విద్వన్మూర్తులకు ఘన సన్మానం, ఒక జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో చాలామంది పురోహితులకు కానీ కొంతమంది బ్రాహ్మణ సంఘాల నాయకులకు కానీ విద్వత్సభ అంటే ఇదొక రాజ్యాంగ ప్రతిపాదిత సంస్థ, వీళ్ళు ఈ పని చేయట్లేదు ఆ పని చేయట్లేదు, వీళ్ళ వల్ల ఇదవుతోంది, పౌరోహితుల మధ్య ఈ గొడవ వస్తుందని రకరకాల మెసేజ్లు అక్కడక్కడ కనిపిస్తుంటాయి, అక్కడక్కడ వ్యాఖ్యానాలు ఇస్తుంటారు. అయ్యా, ఇది మేమంతా ఒక 3 నెలల నుంచి శక్తి వంచన లేకుండా దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు, నేను ఇంకొంతమంది కార్యకర్తలం నగరం నడిబొడ్డున చరిత్రలో మొదటిసారిగా సిద్ధాంతులంతా రవీంద్ర భారతిలో కూర్చొని ఇది నా రాష్ట్రం, ఇది మా సిద్ధాంతులు, వీరు మా వేద పండితులు, ఇక్కడ ఈ సభలో కూడా వేదం పట్ల శాస్త్రం పట్ల ఆగమం పట్ల చర్చ చేయగలిగిన వేదిక ఇదిని సగౌరవంగా చెప్పుకోవడానికి ఉద్యమ స్ఫూర్తితో చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఇవి. అలాగే ఇంతమంది సిద్ధాంతులను సగౌరవంగా కూర్చుండబెట్టి పండగల నిర్ణయంలో కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
ఈ సిద్ధాంతులు నిర్ణయించే పండగలు, గ్రహణాలు, పుష్కరాల నిర్ణయం, అదేవిధంగా మౌఢ్య నిర్ణయం, ఇంతవరకు మాత్రమే విద్వత్సభ పాత్ర. విద్వత్సభ ముహూర్తాలు నిర్ణయించదు. విద్వత్సభ ఆయా పంచాంగాలు గణించే సిద్ధాంతుల యొక్క వారి గురువులు వారి పరంపర నుంచి వస్తున్నటువంటి పంచాంగ గణితం ప్రకారం మాత్రమే వాళ్ళు ముహూర్తాలు నిర్వహిస్తారు. ఒక పెద్ద మనిషి 30 ఏళ్ళు 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక 50 ఏళ్ళు దాటిన పెద్ద మనిషి ముహూర్తాలు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారంటే విద్వత్సభ ఏం చేస్తుంది అంటాడు. ఇంకొక ఆయన అంటాడు, ఇంకో రకంగా అంటాడు. అంటే విద్వత్సభ చేస్తున్న 10 ఏళ్ల కృషి వాళ్లకు కనిపించదు. కానీ ఏవో భూతత్వంలో పెట్టి చేస్తున్న కృషిని సానుకూలమైనటువంటి ధోరణితో చూడలేక ఇలాంటి చేస్తుండ్రు. చేతులెత్తి దండం పెడుతున్నాను, 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. పొరుగునున్న రాష్ట్రంలో కూడా సానుకూలమైనటువంటి రీతిలో ముందుకు సాగడం లేదు. మనం చేసుకుంటున్నాం, మనం గౌరవించుకుంటున్నాం. ఇంతమంది సిద్ధాంతులు ఒక చోట కూర్చొని పండగలను 2 రోజుల పాటు 4.5 గంటలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంత చర్చించారండి? ఒక పండగ మీద 3 గంటల చర్చ జరిగింది. అక్కడ భాస్కరాచార్య లేవొకసారి, భాస్కరాచార్య, కమలాకర సిద్ధాంతి, ఇగో మన గాడిచర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, మనోహర్ శర్మ గారు, పెద్దలు వరిష్ఠ సిద్ధాంతి ఆకెళ్ల జయకృష్ణ శర్మ సిద్ధాంతి గారు. ఎన్ని గంటలు చర్చనండి, ఎన్ని గ్రంథాలు చర్చనండి. ఎంతకోసం అండి ఇంత శ్రమ ఎందుకు పడుతున్నారండి? ఇదొక గొప్పనైన కార్యక్రమం. ఏం చేస్తుంది విద్వత్సభ, ఎలా జరుగుతుందో తెలుసుకొని మేమేం సహకారం మీ ద్వారా చెయ్యాలని అర్చక సంఘాలైనా బ్రాహ్మణ సంఘాలైనా విద్వత్సభతో కలవాలి. కానీ ముహూర్తాలకు సంబంధం లేని ముహూర్తాల గురించో సంబంధం లేని వాటి గురించో, ఎందుకంటే గత సంవత్సరం పుష్పగిరి పీఠంలో జరిగినప్పుడు కూడా ముహూర్తాల విషయంలో ఒక బ్రాహ్మణ సంఘం నాయకుడు మాట్లాడిన మాటలను మమ్మల్ని బాధించాయి కనుక నేను ఆ మాట మాట్లాడుతున్నా. అలా తెలిసి తెలియక మిడిబిడి జ్ఞానంతో విద్వత్సభను అనకండి. మీరుంటేనే మనము అందరం కలిసి సానుకూలంగా ఈ విధంగా ముందుకు వెళదామని సవినయంగా విద్వత్సభ లక్ష్యం ఏంటో, విద్వత్సభ యొక్క బాధ్యత ఏంటో, విద్వత్సభ చేస్తున్న సేవ ఏంటో తెలియజెప్పాలని సవినయంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు రాబోయే ప్లవంగనామ సంవత్సర పండుగలు ఆశ్వీజ నుంచి పాల్గొన మాసం దాకా ఇవి నిర్ణయించబడినాయి. ఆ నిర్ణయించిన పండుగలను దివ్యజ్ఞాన సిద్ధాంతి గారు చదువుతారు. ముఖ్యమైన పండుగలు ఇక్కడ చర్చించిన వాళ్ళు కనుక ఆ ఎక్కడ చర్చకు వచ్చాయో ఆ చర్చ విశేషాలను పెద్దలు ప్రమాణాలతో తెలియజేస్తారు. ధన్యవాదాలు. సభాయై నమః. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఇదే సమయానికి ఇక్కడ రాబోయే శ్రీ ప్లవంగనామ సంవత్సర పండుగలలో చైత్రమాసం నుండి భాద్రపద మాసం వరకు చదువుకున్నాం, ప్రకటించుకున్నాం. ఇప్పుడు ఆశ్వీజ మాసం నుండి ప్రారంభిస్తున్నాను అధ్యక్షుల వారి అనుమతితో. అక్టోబర్ 1, 2027 ఆశ్వీజ శుద్ధ పాడ్యమి శుక్రవారం దేవి నవరాత్రారంభం, దేవి శరన్నవరాత్రి ఆరంభం. 4 అక్టోబర్ 2027 ఆశ్వీజ శుద్ధ పంచమి సోమవారం ఉపాంగ లలిత గౌరీ వ్రతం. 6 అక్టోబర్ 2027 ఆశ్వీజ శుద్ధ సప్తమి బుధవారం సరస్వతి పూజ త్రిరాత్ర కలశ స్థాపన. 7 అక్టోబర్ 27 ఆశ్వీజ శుద్ధ అష్టమి గురువారం దుర్గాష్టమి బతుకమ్మ పండుగ. ఇది కేవలం ప్రభుత్వానికి సెలవు గురించి సూచన చేయుటకు మాత్రమే, ప్రభుత్వం ద్వారా జరిగే పండుగ జరపడానికి మాత్రమే. మిగతావన్నీ కూడా ప్రాంతీయ ఆచారాల ప్రకారం ఈ బతుకమ్మ పండుగ జరుగుతుందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. 8 అక్టోబర్ 27 ఆశ్వీజ శుద్ధ అష్టమి శుక్రవారం మహర్నవమి సువాసిని పూజ. 9 అక్టోబర్ 2027 ఆశ్వీజ శుద్ధ నవమి శనివారం విజయదశమి దసరా పండుగ శమి పూజ. అక్టోబర్ 10, 27 ఆశ్వీజ శుద్ధ దశమి ఆదివారం రాజ్ఞాం పట్టాభిషేక. 11 అక్టోబర్ 27 ఆశ్వీజ శుద్ధ ఏకాదశి సోమవారం సర్వేషాం ఏకాదశి. 14 అక్టోబర్ 27 ఆశ్వీజ శుద్ధ చతుర్దశి గురువారం కోజాగర వ్రతం. 15 అక్టోబర్ 27 ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి శుక్రవారం శరత్ పూర్ణిమ. 18 అక్టోబర్ 27 ఆశ్వీజ బహుళ తదియా సోమవారం సంకష్టహర చతుర్థి తులా సంక్రమణం. 25 అక్టోబర్ ఆశ్వీజ బహుళ ఏకాదశి సోమవారం స్మార్తానాం ఏకాదశి. 26 అక్టోబర్ ఆశ్వీజ బహుళ ద్వాదశి మంగళవారం
మాధ్వ శ్రీవైష్ణవానాం ఏకాదశి. 27 అక్టోబర్ ఆశ్వీజ బహుళ త్రయోదశి బుధవారం నరక చతుర్దశి స్నానం, అంటే బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం అనగా. 28 అక్టోబర్ ఆశ్వీజ బహుళ చతుర్దశి గురువారం దీపావళి పండుగ మాస శివరాత్రి. 29 అక్టోబర్ ఆశ్వీజ బహుళ అమావాస్య శుక్రవారం దీపావళి ప్రయుక్త ధనలక్ష్మి పూజ కేదార వ్రతం. ఇప్పుడు కార్తీక మాసం 30 అక్టోబర్ కార్తీక శుద్ధ పాడ్యమి శనివారం బలిపాడ్యమి ఆకాశదీప వ్రతారంభం. 31 అక్టోబర్ కార్తీక శుద్ధ విజయ ఆదివారం భగిని అస్తభోజనం. 2 నవంబర్ కార్తీక శుద్ధ తదియ మంగళవారం నాగ చతుర్థి. 10 నవంబర్ కార్తీక శుద్ధ ఏకాదశి సర్వేషాం ఏకాదశి. 11 నవంబర్ కార్తీక శుద్ధ ద్వాదశి గురువారం చిలుకు ద్వాదశి తులసి వ్రతారంభం చాతుర్మాస్య వ్రత సమాప్తి. 13 నవంబర్ కార్తీక శుద్ధ చతుర్దశి శనివారం జ్వాలా తోరణం. 14 నవంబర్ కార్తీక శుద్ధ పౌర్ణమి ఆదివారం వ్యాస పౌర్ణిమ. 17 నవంబర్ కార్తీక బహుళ చవితి బుధవారం సంకష్టహర చతుర్థి వృశ్చిక సంక్రమణం. 24 నవంబర్ కార్తీక బహుళ ఏకాదశి బుధవారం సర్వేషాం ఏకాదశి. 26 నవంబర్ కార్తీక బహుళ త్రయోదశి శుక్రవారం మాస శివరాత్రి మార్గశిర మాసం. 4 డిసెంబర్ మార్గశిర శుద్ధ షష్ఠి శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి. 9 డిసెంబర్ మార్గశిర శుద్ధ ఏకాదశి గురువారం సర్వేషాం ఏకాదశి గీతా జయంతి. 11 డిసెంబర్ మార్గశిర శుద్ధ త్రయోదశి శనివారం హనుమద్ వ్రతం శని త్రయోదశి. 13 డిసెంబర్ మార్గశిర శుద్ధ పౌర్ణిమ సోమవారం దత్తాత్రేయ జయంతి. 16 డిసెంబర్ మార్గశిర బహుళ సప్తమి గురువారం సంకష్టహర చతుర్థి ధను సంక్రమణం. 17 డిసెంబర్ మార్గశిర బహుళ చవితి శుక్రవారం ధనుర్మాస వ్రతారంభం. 20 డిసెంబర్ మార్గశిర బహుళ సప్తమి సోమవారం కాలభైరవాష్టమి. 23 డిసెంబర్ మార్గశిర బహుళ ఏకాదశి గురువారం సర్వేషాం ఏకాదశి. 25 డిసెంబర్ మార్గశిర బహుళ త్రయోదశి శనివారం శని త్రయోదశి. 26 డిసెంబర్ మార్గశిర బహుళ చతుర్దశి ఆదివారం మాస శివరాత్రి. పుష్యమాసం 8 జనవరి పౌషశుద్ధ ఏకాదశి శనివారం సర్వేషాం వైకుంఠ ఏకాదశి. 11 జనవరి పుష్యశుద్ధ చతుర్దశి మంగళవారం ఆర్ద్ర దర్శనోత్సవం. 14 జనవరి పుష్యబహుళ తదియ శుక్రవారం భోగి పండుగ. 15 జనవరి 2028 పుష్యబహుళ చవితి శనివారం సంక్రాంతి పండుగ ఉత్తరాయణ పుణ్యకాలం సంకష్టహర చతుర్థి. 16 జనవరి పుష్యబహుళ పంచమి ఆదివారం కనుమ పండుగ. 22 జనవరి పుష్యబహుళ ఏకాదశి శనివారం సర్వేషాం ఏకాదశి. 24 జనవరి పౌష్యబహుళ త్రయోదశి సోమవారం మాస శివరాత్రి. మాఘమాసం 13 జనవరి మాఘశుద్ధ పంచమి సోమవారం వసంత పంచమి శ్రీ పంచమి. 31 జనవరి 13 అన్న 31 జనవరి మాఘశుద్ధ పంచమి సోమవారం వసంత పంచమి శ్రీ పంచమి. 3 ఫిబ్రవరి మాఘశుద్ధ సప్తమి గురువారం రథ సప్తమి. 5 ఫిబ్రవరి మాఘశుద్ధ షష్ఠి మాఘశుద్ధ నవమి శనివారం మధ్వ నవమి. 6 ఫిబ్రవరి మాఘశుద్ధ ఏకాదశి ఆదివారం స్మార్తానాం ఏకాదశి. 7 ఫిబ్రవరి మాఘశుద్ధ ద్వాదశి సోమవారం మాధ్వ శ్రీవైష్ణవానాం ఏకాదశి. 10 ఫిబ్రవరి మాఘశుద్ధ పౌర్ణిమ గురువారం వ్యాస పౌర్ణిమ. 13 ఫిబ్రవరి మాఘశుద్ధ తదియ ఆదివారం సంకష్టహర చతుర్థి కుంభ సంక్రమణం. 21 ఫిబ్రవరి మాఘ బహుళ ఏకాదశి సోమవారం సర్వేషాం ఏకాదశి. 23 ఫిబ్రవరి మాఘ బహుళ త్రయోదశి బుధవారం మహాశివరాత్రి. ఫాల్గుణ మాసం 7 మార్చ్ ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మంగళవారం సర్వేషాం ఏకాదశి. 9 మార్చ్ ఫాల్గుణ శుద్ధ త్రయోదశి గురువారం దాక్షిణాత్యానాం కామదహనం. 11 మార్చ్ ఫాల్గుణ శుద్ధ పౌర్ణిమ శనివారం హోళికోత్సవం. 14 మార్చ్ మంగళవారం సంకష్టహర చతుర్థి మీన సంక్రమణం. 21 మార్చ్ పాల్గొన బహుళ ఏకాదశి మంగళవారం
సర్వేషాం ఏకాదశి, 24 మార్చ్ పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం మాస శివరాత్రి, 27 మార్చి 2028 సోమవారం శ్రీ కీలక నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యం. ఇక్కడికి పండుగలు వ్రతాలు పూర్తయినాయి. ఇప్పుడు పుష్కర 26 జూన్ 2027 జ్యేష్ఠ బహుళ సప్తమి శనివారం రోజున ఉదయాత్పూర్వం 5:29 నుండి శ్రీ సార్థ త్రికోటి తీర్థరాజ సహిత గోదావరి నది పుష్కరారంభం. మౌఢ్య నిర్ణయం ఆషాఢ శుద్ధ సప్తమి మంగళవారం తేదీ 6 జూలై 2027 నుండి భాద్రపద బహుళ విధియ శుక్రవారం 17 సెప్టెంబర్ 2027 వరకు శుక్రమౌఢమై. శ్రావణ శుద్ధ చతుర్దశి సోమవారం తేదీ 16 ఆగస్టు 2027 నుండి భాద్రపద శుద్ధ చతుర్దశి మంగళవారం 14 సెప్టెంబర్ 2027 వరకు గురుమౌఢ్యమ. గ్రహణాలు ఆషాఢ బహుళ అమావాస్య సోమవారం 2 ఆగస్టు 2027 రోజున సూర్యగ్రహణ. ఇవి రాబోవు శ్రీ ప్లవంగనామ సంవత్సర పూర్తి వివరాలను ప్రకటించడం అయినది. తెలంగాణ విద్వత్ సభ పక్షాన అందరికీ ధన్యవాదాలు. నిలబడి అందరూ సిద్ధాంతులందరూ కూడా ఒకసారి నిలబడి దీన్ని సానుకూలమైనటువంటి ఆమోదాన్ని తెలియజేస్తే దాదాపు 2 రోజుల పాటు 9 గంటల పాటు సుదీర్ఘ చర్చతో ధర్మశాస్త్ర గ్రంథాల ప్రమాణాలతో సిద్ధాంతులందరూ నిర్ణయించిన రాబోయే ప్లవంగనామ సంవత్సర పండుగల జాబితాను నిన్నొక 6 నెలలు ఇవాళ ఒక 6 నెలలు ప్రకటించడం జరిగింది. రేపటి నుంచే దేవాదాయ శాఖ కమిషనర్ ఇవాళ కార్యక్రమానికి వస్తే ఇక్కడ అందజేయడము, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి గారికి శైలజా రామయ్య గారికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ జాబితాను ఇచ్చి యథావిధిగా సాధారణ పరిపాలనా శాఖ ద్వారా ఈ పండగల అమలు కోసం విద్వత్ సభ ఈ సిద్ధాంతులందరి నిర్ణయంగా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతున్నది. అందరూ మీ స్థానాల్లో ఆసీనులై ఈ సందర్భంగా తెలంగాణ విద్వత్ సభ గౌరవ అధ్యక్షులు శ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ గారిని ప్లవంగనామ సంవత్సర పండగ నిర్ణయాల ప్రకటన తర్వాత ఈ విద్వత్ సమ్మేళనాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వెంటనే వారి ప్రసంగం కాగానే మనం సన్మాన కార్యక్రమాన్ని అదేవిధంగా అతిథుల సంక్షిప్త శుభాకాంక్షల సందేశాలను నిర్వహించుకుందాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మరాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. విద్వత్సభ తెలంగాణ విద్వత్సభ దశాబ్ది మహోత్సవాల్లో భాగంగా ప్లవంగనామ సంవత్సర పండగ నిర్ణయాలన్నీ కూడా జరిగినాయి. ఏకోన్ముఖంగా అందరూ అంగీకరించినటువంటి పండగ లిస్టు ఇప్పుడు చదవడం జరిగింది. అందరూ ఎంతో కృషి చేసి జూమ్ మీటింగ్లో ఒకరోజు 4:30 గంటలు, ఒకరోజు 3 గంటలన్నర వరకు కూర్చొని అన్నీ నిర్ణయించి ఇక్కడ కూడా కొన్ని సందేహాలను తీర్చుకొని ఏకోన్ముఖంగా ప్రకటించడం జరిగింది. ఇది తెలంగాణ విద్వత్ సభ చేసినటువంటి నిర్ణయంగా భావిస్తూ, తెలంగాణ విద్వత్ సభ అంటే అందరు సిద్ధాంతులు, మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరు సిద్ధాంతుల యొక్క సమ్మేళనంతో కూడుకున్నటువంటి ఏకగ్రీవ తీర్మానంగా భావించి ఆ పండుగలను మనం జరుపుకోవాల్సింది. అది శాస్త్రీయంగా సశాస్త్రీయంగా మనం నిర్ణయించినటువంటి ఇవి ఇప్పుడు ఓకే, ఇప్పుడు చదువుతున్నారు, మనం ఓకే అని చెప్తున్నాం. కానీ దానికి ముందు ఎంతో చర్చలు జరిగాయి, ఎన్నో శ్లోకాలు, ఎన్నో ప్రమాణాలు, ఎంతో యుద్ధం జరిగాక కానీ ఈ యొక్క ఫలితం రాలేదు. కాబట్టి అందరూ కూడా దీన్ని ఆచరించి ఈ యొక్క విద్వత్ సభ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని హర్షాతిరేకంతో అందరూ సన్మానించాలని కోరుకుంటూ, అలాగే ఇంతకు ముందుగానే మరుమాముల వెంకటరమణ శర్మ గారు చెప్పినట్టుగా తెలంగాణ విద్వత్ సభ ఓన్లీ పండగలు, మౌఢ్యమ, సంక్రమణము ఇత్యాదులు నిర్ణయించి ఏకోన్ముఖంగా చెప్పడం జరుగుతుంది. మిగతా విషయాలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రాంతీయమైన ఆచారాల ద్వారా చేసే పండుగలు కానీ లేదా ముహూర్తాలు కానీ ఇవన్నిట్లో విద్వత్ సభ జోక్యం చేసుకోరు. అది మరొకసారి గమనించాలి. విద్వత్ సభ
ఇంతవరకు మాత్రమే పరిమితంగా ఉంది. ఆ తర్వాత ఎవరెవరి మేధాశక్తిని బట్టి వారు ఆ పండగలను వగైరా నిర్ణయిస్తారు. దాన్ని ముఖ్యంగా అందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ, ఈ విద్వత్ సభ అనేది సామాజిక బాధ్యతగా అందరము గుర్తెరిగి, సిద్ధాంతులమంతా గుర్తెరిగి ఏకోన్ముఖంగా ఒక దగ్గర చేరి ఇవన్నీ కూడా నిర్ణయించడం సామాజికంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో, అలాగే జనబాహుళ్యంలోకి మన పండుగలు పలచన కాకుండా ఉండడానికి చేసినటువంటి ప్రయత్నంలో 10-11 సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి కృషి సఫలీకృతమైంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో శ్రమ కోర్చి చేసినటువంటి ఈ ప్రయత్నం సఫలం కావడం చాలా ఆనందదాయకం. సిద్ధాంతులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఈ విద్వత్ సమ్మేళనం రెండవ రోజు సభకు ఆత్మీయ అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలను విద్వత్సభ పక్షాన మా యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి గారు, దివ్యజ్ఞాన సిద్ధాంతి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ, నటరాజ్ మొదట తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ శ్రీ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారిని సన్మానించవలసిగా కోరుతున్నాం. ఉండనది ఎందుకు తీస్తున్నాం అన్నకేయలే బ్యాగ్ చుట్టి నాకు బ్యాగ్ చూడలేదు. నటరాజ్ శ్రీ మోత్కూరు రామేశ్వరరావు గారు, శ్రీ మోత్కూరు రామేశ్వరరావు గారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు, రాష్ట్ర అర్చక సంఘం వరిష్ఠ నాయకులు గంగు ఉపేంద్ర శర్మ గారు రాలేదు, వారిని తర్వాత సన్మానించుకుందాం. ధూపదీప నైవేద్య సంఘం అధ్యక్షులు రాష్ట్ర శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారు, రాష్ట్ర కరణం నియోగి సంఘం అధ్యక్షులు శ్రీ బండారు రాంప్రసాద్ గారు, బ్రాహ్మణ సంఘం వరిష్ఠ నాయకులు శ్రీ చింతపల్లి మంగపతిరావు గారు, ధన్యవాదాలు. పెద్దలకు ధన్యవాదాలు. ఇప్పుడు ఇచ్చేసిన సిద్ధాంతులందరినీ కూడా వరుస క్రమంలో వచ్చేసి కమలాకర్ శర్మ గారి నుంచి ఒక్కొక్కరు వచ్చేసి సత్కారాన్ని పొందవలసిగా కోరుతున్నాను. అక్కడ ఇస్తా. బ్రహ్మశ్రీ సలాక రాజేశ్వర శర్మ గారు
సురేష్ అయిపోయిందా, సురేష్ జోషి గారు, వక్కలంక శ్రీనివాస్ గారు, ఈ ముగ్గురిని కూడా ఒక్కసారి అయ్యా వారికి ఇచ్చేసి సన్మాన పత్రము అది. సురేష్ జోషి గారు, వక్కలంక శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురికి ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఈ ముగ్గురిని అన్నారండి. వంశీ, ఇంకెవరైనా ఉంటే చెప్పండి. ఎవరు ఆయన అందరితో నాకు తెలియదు, వదిలేసి పో. వంశీ, అన్నా యాదా వారికి ఇవ్వండి. యాదగిరిగుట్ట శ్రీ హయగ్రీవ గాయత్రి ఆశ్రమం వ్యవస్థాపకులు, యాదగిరిగుట్ట దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఇటీవలి కాలం వరకు పనిచేసి పదవి విరమణ చేసిన శ్రీమాన్ నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యుల వారు. అన్న ఒక్క శ్రీనివాస్ గారు దా నగర వంశీ, ఇప్పుడు సిద్ధాంతులందరికీ శ్రీ లింగన్న లింగన్నదయ్య ఆయా మంగళవాయిద్యం పెట్టండి. కంచికామకోటి పీఠం ఆస్థాన పండితులు, విఖ్యాత విద్వన్మూర్తి శ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయ్యా అన్న సీట్ ఉన్నాయి ముందర ముందర ఇటు రండి అన్న, రండి. చింతపల్లి వచ్చారా? అందరూ
దయచేసి సిద్ధాంతులు పంచాంగకర్తలు ఎవరు సభలో ఉన్నా ఇచ్చేసి శ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ గారు దివ్యజ్ఞాన సిద్ధాంతి గారుల చేతుల మీదుగా సన్మానాన్ని స్వీకరించవలసిగా కోరుతున్నాం. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే అన్యథా భావించకుండా సిద్ధాంతులు ఎవరైనా ఉంటే వేదిక మీదకి రావాల్సిగా కోరుతూ ఉన్నాం. దయచేసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి డిప్యుటేషన్పై వచ్చినటువంటి వేద పండితులు విద్వన్మూర్తులను కూడా ఈ వేదిక మీదకు వచ్చేసి సన్మానాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. పొలవారు
దేవస్థానాల వేద పండితులు మన్నించాలి. విద్వన్మూర్తుల సన్మానంతో పాటుగా మనం అందరితో కలిసి ఒక వేద స్వస్తి చేసుకొని మనం ఏర్పాటు చేసుకుందాము. దయచేసి అన్యదా భావించకుండా ఈ 12 మంది విద్వన్మూర్తులు కాగానే వేద పండితులను కూడా సన్మానించుకుందాం. అన్యదా భావించకండి దయచేసి. సురేష్ ఒక్కసారి సిద్ధాంతులందరూ ఒక గ్రూప్ ఫోటో చేస్తే మనం నెక్స్ట్ సన్మాన కార్యక్రమానికి వెళదాం. విద్వన్మూర్తులకు సన్మాన కార్యక్రమం. పెద్దవాళ్ళు కూర్చుంటే వెనకాలంతా అయ్యా పెద్దవాళ్ళు కూర్చోండి, మిగతా సిద్ధాంతం వెనక వైపు నిలబడి అయితే లేట్ అయినా సరే రమ్మను, లేట్ అయినా సరే టచ్ చేసుకోమను. అయిపోగానే బయటకు వస్తాడు కదా, ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు ఇటు వచ్చిపోమను ప్లీజ్. నువ్వు చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే రామకృష్ణ ఏది మరి ఎందుకు రాలేదు? అయ్యా గుండేశ్వర సిద్ధాంతి గారు, ఇంకా ప్రసాద్ గారు, గుండేశ్వర సిద్ధాంతి గారు, ప్రసాద్ గారు కూడా సన్మానం పొందాలి. శ్రీనివాసు వేణుగోపాల్ సార్ సన్మాన కార్యక్రమం మేము పిలుస్తాం.
అయ్యా ఇక ఇక వేడి నటరాజ్ ఇక్కడ వేదిక ఖాళీ అన్నయ్య అయ్యా సిద్ధం అయ్యా ప్రశాంత్ జోషి గారు